బీఆర్ఎస్ నేతలపై ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. ఇంటి ఆడబిడ్డపై వ్యాఖ్యలు చేస్తే బీఆర్ఎస్ నేతలు మాట్లాడలేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తనపై కుట్ర చేస్తోంది బీఆర్ఎస్ పెద్ద నాయకుడని ఆరోపించారు. నల్గొండ జిల్లాలో ఎక్కువ సీట్ల ఓటమికి కారణమైన లిల్లీపుట్ నేత తన గురించి మాట్లాడతారా అంటూ ఫైర్ అయ్యారు. కేసీఆర్ లేకుంటే ఆ లిల్లీపుట్ ఎవరని ప్రశ్నించారు. కేసీఆర్ కు రాసిన లేఖ బయటకు లీక్ చేసింది ఎవరని నిలదీశారు. ఏ టైంలో ఎవరిని కలిశారు, నా మీద వ్యాఖ్యలు చేయడానికి మీరు ఎవరిని ప్రోత్సహించారు, మీరు ఎంత కింద స్థాయికి దిగజారి ఒక ఆడబిడ్డ మీద అటువంటి వ్యాఖ్యలు చేయించారు, ఇవన్నీ కూడా నేను చూస్తున్నా, గమనిస్తున్నా. నేను బలంగా కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, ఇవాళ మీరు నన్ను ఒంటరి చేసి ఏదో చేయాలని అనుకోవచ్చు, నా మీద ఇటువంటి వ్యాఖ్యలు చేపించి శునకానందం పొందొచ్చు టెంపరీగా, కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు. ఖచ్చితంగా అది మీకు తిరిగి కొట్టే సమయం వస్తుంది. ఒక లిల్లీపుట్ నాయకుడు నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ నాశనం చేసిన ఒక లిల్లీపుట్ నాయకుడు ఆమెవరు ఈమెవరు అని మా గురించి మాట్లాడుతూ ఉన్నారంటే మరి ఆయనకు ప్రోత్సాహం ఇస్తున్నది ఎవరో కూడా ప్రజలు ఆలోచించుకోవాలి. ఇవాళ నల్గొండ జిల్లాలో ఒక సీటు కూడా రాలే. ఆయన సీటు సాగు తప్పి కన్నులొట్టబోయిన చందంగా చివరి నిమిషంలో అనుకోకుండా గెలిచినటువంటి సీటు. ఎన్నడూ ప్రజా ఉద్యమాలు చేయలే. కేసీఆర్ గారు లేకపోతే మరి నువ్వెవరు, అది కూడా ఆలోచించుకోవాలి కదా. కేసీఆర్ గారు లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఏ నాయకుడైనా ఎవరు? ప్రజలకు మనందరినీ పరిచయం చేసింది కేసీఆర్ గారే కదా. మనలో మనం కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చా? ఈ లిల్లీపుట్ నాయకుడు మాట్లాడంగానే ఇంకో చిన్న పిల్లగాడు నిన్నగాక మొన్న మా పార్టీలోకి వచ్చిన వాళ్ళు కూడా ఎటుపడతట్టు మాట్లాడు. ఒక మన పార్టీకి సంబంధం లేని, బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తి చేత మన పార్టీ నాయకులే ఊతమిచ్చి నా మీద వ్యాఖ్యలు చేయించారనడానికి నా దగ్గర వందలాది ఆధారాలు ఉన్నాయి. ఖచ్చితంగా అది టైం వచ్చినప్పుడు బయటపడుతుంది, ప్రజలకు కూడా అర్థమవుతుంది. సో మీరు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ నేతలపై ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. ఇంటి ఆడబిడ్డపై వ్యాఖ్యలు చేస్తే బీఆర్ఎస్ నేతలు మాట్లాడలేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తనపై కుట్ర చేస్తోంది బీఆర్ఎస్ పెద్ద నాయకుడని ఆరోపించారు. నల్గొండ జిల్లాలో ఎక్కువ సీట్ల ఓటమికి కారణమైన లిల్లీపుట్ నేత తన గురించి మాట్లాడతారా అంటూ ఫైర్ అయ్యారు. కేసీఆర్ లేకుంటే ఆ లిల్లీపుట్ ఎవరని ప్రశ్నించారు. కేసీఆర్ కు రాసిన లేఖ బయటకు లీక్ చేసింది ఎవరని నిలదీశారు. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి. కాసేపు క్రితమే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి రేపు కవిత 72 గంటల దీక్ష ఇందిరా పార్క్ వద్ద చేపట్టబోతున్నాం. దానికి సంబంధించి ఆమె ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ క్రమంలోనే కొన్ని సంచలన వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీపై, అది బీఆర్ఎస్ పార్టీ నేతపై ఆమె కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. ముఖ్యంగా తనపైన గతంలో తీన్మార్ మల్లన్న చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో రాష్ట్రంలో ప్రజలందరూ రియాక్ట్ అయ్యారు, కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం స్పందించలేదు అంటూ కూడా ఆమె సంచలన కామెంట్స్ చేశారు. ముఖ్యంగా తన పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన వారి వెనుక కూడా బీఆర్ఎస్ పార్టీలోని ఒక పెద్ద నాయకుల హస్తం ఉంది అంటూ కూడా ఆమె కామెంట్స్ చేశారు. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ ను నాశనం చేసిన నాయకుడు నా గురించి మాట్లాడుతున్నారు అంటూ కూడా పరోక్షంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని ఉద్దేశించి కూడా ఆమె వ్యాఖ్యలు చేసినట్టుగా కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇటీవల ఓ ఛానల్ ఇంటర్వ్యూలో జగదీష్ రెడ్డి కవితపై మాట్లాడారు. ఈ క్రమంలోనే ఆమె ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని కూడా చర్చ అయితే నడుస్తోంది. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ఆ నాయకుడు చావు తప్పి కన్నులు ఒట్టబోయినట్టు ఒక్కడే గెలిచాడు. ఆ బీఆర్ఎస్ అధికారంలో వచ్చాక పార్టీలోకి వచ్చి పదవులు పొందారు. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ఒక లిల్లీపుట్ నాయకుడు నా గురించి మాట్లాడుతున్నారు అంటూ కూడా ఆమె జగదీష్ రెడ్డిని ఉద్దేశించే వ్యాఖ్యలు చేసినట్టు కూడా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. మరోవైపు తాను రాసిన లేఖ ఏదైతే కేసీఆర్ దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని లీక్ చేసింది ఎవరు అంటూ కూడా ఆమె ప్రశ్నించారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ఈ సంబంధం లేనటువంటి వ్యక్తితో నాపై ఆరోపణలు చేశారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తంగా చూసినట్టయితే మొత్తం కవిత చేసిన వ్యాఖ్యలతో మరి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏ రకంగా రియాక్ట్ అవుతారని మాత్రం చూడాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే చాలా కాలంగా కవితకు బీఆర్ఎస్ పార్టీకి మధ్య గ్యాప్ అయితే పెరిగిపోయింది. ఆమె చాలా జాగృతి సంస్థ ద్వారానే కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ సంబంధించిన అంశం పైన కూడా చాలా దూకుడుగా పార్టీ కంటే ఆమె ముందు వెళ్తున్నారు. ముఖ్యంగా ఆర్డినెన్స్ సంబంధించి ఏదైతే ప్రభుత్వం పంపిందో గవర్నర్, దానికి సంబంధించిన దాంట్లో కవిత స్వాగతించారు. బీఆర్ఎస్ పార్టీ మాత్రం పూర్తి స్థాయిలో ఆర్డినెన్స్ వ్యతిరేకించి వచ్చింది. మొత్తంగా చూసినట్టయితే కంప్లీట్ గా బీఆర్ఎస్ పార్టీకి ఆమె దూరం అయ్యారనేటువంటి ఒక చర్చ అయితే ఈ వ్యాఖ్యల ద్వారా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సింధు, థ్యాంక్ యూ చందు.